నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ భారత్ సమ్మిట్ అనేది ప్రైవేట్ ప్రోగ్రాము. నేను నిన్న కూడా అడిగినా, ఇవాళ కూడా అడుగుతున్నా. ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్ కి మీరు ఎన్ని పైసలు ఖర్చు పెడుతుర్రు, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండ్రు, గవర్నమెంట్ కి దీనికి సంబంధం ఏంటి? బయట దేశాల వాళ్ళు వస్తే మర్యాదలు చేయాలి, కాదనం, దాన్ని తప్పు పట్టం, డబ్బులు లేవు అనుకుంటా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతుంది? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇది గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్ కాదు, ఇది ఇప్పుడు అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ కూడా కాదు. మీకేం అవసరం? మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? దయచేసి బట్టి విక్రమార్క గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి గారు, అట్లాగే ఐటీ శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎవరిని అడిగి ఖర్చు పెడుతున్నారు? గూగుల్ని అడిగినా చెప్తలేదు. ఎంట్రీ పాస్లు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ రావాలంటే ఎవరికి కాల్ చేయాలి? ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినారా? పాస్వర్డ్ ఎవరికైనా ఇస్తున్నారా? వాళ్ళు అందులో పార్టిసిపేట్, భారత్ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరికి తెలీదు. మీరు ఖర్చు పెడుతున్నారు, ఇస్తున్నారు, కానీ ఎవరికి తెలియదు. గూగుల్ అడిగినా చెప్తలేదు, సెర్చ్ చేసినా చెప్తలేదు. సెర్చ్ చేసినా ఇప్పుడు నేను చేసి చూపించిన కదా, సెర్చ్ చేసినా ఇగో చెప్పట్లే. భారత్ సమ్మిట్ 2025 హైదరాబాద్ ఎంట్రీ పాస్ అని చెప్తే రావట్లేదు. ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ లో మీ న్యూస్ ఉన్నాయో గవే వస్తున్నాయి, ఆర్టికల్స్ వస్తున్నాయి. ఎందుకట్లా? పోనీ ఎంట్రీ పాస్ కూడా తీసేద్దాం. ఎంట్రీ పాస్ కూడా తీసేసి జస్ట్ 2025 భారత్ సమ్మిట్ అని కొడదాం. అన్ని ఇక్కడ కూడా యూట్యూబ్ లింక్స్ ఇవే వస్తా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి మరి ఎందుకు ఇట్లా అవుతుందని. ఇగో సీఎంఓ తెలంగాణ, ఇగో మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ట్వీట్ చేసారు రేవంత్ అన్న. సీఎంఓ నుండి, తెలంగాణ సీఎంఓ నుండి మీరు ఈ పోస్ట్ ని ట్వీట్ చేయడం జరిగింది, ఎక్స్ లో చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ హోస్ట్ ద భారత్ సమ్మిట్ 2025 ఆన్ April 25 and 26 at హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఓకే, ఇదంతా చేసేవి. ఎంతమంది చూసిరు యాజ్ ఆఫ్ నో? 18.5K వ్యూస్. అంటే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి, 4 కోట్ల మందిని అడ్రస్ చేసేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక సీఎంఓ ట్వీట్ చేస్తే మరి అందులో బిజినెస్ మ్యాన్లన్నా చూసిందా లేదా? 17,500 మంది మీ ట్వీట్ ని చూసిరు. మరి మీ టీం కి తెలీదా అట్లీస్ట్ దీన్ని బూస్ట్ పెట్టుకోవాలి, దీన్ని మీరు బూస్టప్ పెట్టుకొని కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయాలి, భారత్ సమ్మిట్ ని హైలైట్ చేయాలి. ఎవరి కోసం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి.